బ్రేకింగ్ ని చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రతాప్. చక్రి, ఈ రోజు ఉదయమే మాకు ఒక విషాదమైన ఘటన జరిగింది. అది అల్లూరు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిన సంఘటన ఈ రోజు ఉదయమే తీవ్ర కలకలం రేపింది. బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నట్లు, దాంట్లో 15 మంది చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా సిగ్నల్ లేకపోవడం వల్ల అక్కడి నుంచి ఎటువంటి సమాచారం రావట్లేదు. ఇప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు బస్సు దగ్గరికి బయలుదేరి వెళ్లారు. చింతూరు జిల్లా నుంచి ఉన్న భక్తులందరూ కూడా భద్రాచలంలో శ్రీరామును దర్శించుకుని తిరిగి వస్తుండగా అన్నవరం వెళ్లే క్రమంలో ఈ బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లుగా విషయం తెలుస్తుంది. ప్రతాప్, ఈ బస్సులో ప్రయాణిస్తున్న అందరూ కూడా అదుపు తప్పి బస్సు పడిపోవడం వల్ల అందరూ మంచి నిద్ర మత్తులో ఉన్నట్టుగా, అది ఈ రోజు ఉదయం తెల్లవారుజామున జరిగిందా అర్ధరాత్రి జరిగిందా అనే కోణంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా దర్శనానికి వెళ్ళినట్లుగా, అక్కడి నుంచి మళ్ళీ అన్నవరం వెళ్తుండగా ఈ ఘటన జరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే కొంతమంది ఈ బస్సులో చనిపోయిన వారంతా కూడా ఎక్కువగా మహిళలు ఉన్నట్టుగా చెబుతున్నారు. బ్రేకింగ్ ని చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, ప్రమాదం ఎలా జరిగింది? అల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు తెలుస్తుంది. దీంట్లో పలువురు ప్రయాణికులు మృతి చెందగా కొంతమంది తీవ్ర గాయాలకు గురైనట్లుగా కూడా సమాచారం ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే బస్సు అర్ధరాత్రి సమయంలో బస్సు లోయలో పడిపోవడంతో చాలా మంది మృతి చెందినట్లు కూడా సమాచారం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే బస్సు జరిగిన సంఘటన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం కూడా చేశారు. క్షతగాత్రులు కూడా హుటాహుట్టిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించి వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. అంటే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చక్రి.
నారాయణ రెడ్డి చనిపోయిన వారు అంతా కూడా చిత్తూరు జిల్లా వాసులుగా తెలుస్తుంది. వారి మృతులకు సంబంధించిన వివరాలు తెలుస్తాయా నారాయణ రెడ్డి? చక్రి అంటే అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘటన కావడంతో ఆ యొక్క సహాయక చర్యలు కూడా కొంత ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఎవరు ఏమి ఎక్కడి నుంచి వచ్చారు అనే వారి యొక్క వివరాలను కూడా పూర్తిగా సేకరించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా ఆ యొక్క అల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. వారి యొక్క వివరాలను కూడా సేకరిస్తున్నారు చక్రి పూర్తిగా. అయితే నారాయణ రెడ్డి ప్రమాదం సుమారుగా ఎన్ని గంటల సమయంలో జరిగింది? అంటే అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క ఘటన జరిగినట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. అంటే పూర్తిగా అక్కడ ఎవరైతే ఈ ప్రమాదంలో ఎవరైతే క్షేమంగా ఉన్నారో వారి ద్వారానే ఈ యొక్క జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అదే పోలీసులు కూడా సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నారాయణ రెడ్డి, ఈ ప్రమాదానికి కారణాలు ఏమైనా తెలిసాయా? ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా? అంటే అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో అంటే ఓవైపు నిద్రమత్తు ఉండొచ్చు, మరోవైపు అతివేగం కూడా ఉండొచ్చు కూడా అదే అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క సంఘటన జరిగిన సమయంలో ఎవరైతే అక్కడ ఉన్న అంటే అర్ధరాత్రి సమయంలో జరిగినప్పుడు అక్కడ ఎవరు లేకపోవచ్చు. అయితే మరోవైపు ప్రయాణికులు కూడా ఎక్కువ భాగం ఆ యొక్క రాత్రి సమయంలో ప్రయాణం కావడంతో నిద్రమత్తులో ఉండడం వల్ల కూడా కొంత ఈ యొక్క సమాచారం ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా జరిగిన సంఘటన ఏ విధంగా జరిగిందనేది తెలుసుకోవాలంటే ఆ యొక్క బస్సులో ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఆ యొక్క ప్రయాణికుల ద్వారానే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారి యొక్క పరిస్థితి మెరుగుపడిన తర్వాతే ఈ యొక్క పూర్తి వివరాలను సేకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే పూర్తిగా అక్కడ కొంత ఈ యొక్క లోయలో బస్సు పడడంతో కొంత ప్రయాణికులందరూ కూడా అంటే క్షతగాత్రులు మినహా మిగిలిన వారు కూడా కొంత షాక్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చక్రి, నారాయణ రెడ్డి, గాయపడే వారిని ఆసుపత్రికి తరలించారా? గాయపడిన ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా పూర్తిగా అల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందిస్తున్నారు. దీని గురించి కూడా పూర్తిగా అధికారులు కూడా అక్కడే ఉండి అంటే ఏం జరుగుతుంది ఏమనే పరిస్థితి కూడా వారు క్షుణ్ణంగా ఆ యొక్క పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మెరుగైన వైద్య సేవల కోసం ఇతరులను కూడా కొంత ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా పంపించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. నారాయణ రెడ్డి, గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? క్షతగాత్రుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి? అంటే పూర్తిగా అంటే అధికారులు అల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు చిత్తూరు జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే వారి యొక్క పూర్తి వివరాలను సేకరించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎవరికి ఎలాంటి వైద్య సేవలు అవసరమైనా కూడా చేసేయడానికి అధికారులు కూడా పూర్తిగా సమాయత్తంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా అంటే దీనిపైన ఎంతమంది చనిపోయారు, ఈ ఘటనలో ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారనేది కూడా పూర్తిగా అంచనాకు రాలేని పరిస్థితిగా ఉంది. అంటే పూర్తిగా ఆ యొక్క క్షతగాత్రుల్ని అదేవిధంగా మృతదేహాన్ని బయటకు తీస్తే గానీ ఎంతమంది చనిపోయారు అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. చక్రి, నారాయణ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా? చక్రి, ఇప్పటి వరకు అంటే ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో కూడా మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. అధికారులు పూర్తిగా ఈ యొక్క సమాచారం తెలుసుకున్న తర్వాత ప్రభుత్వానికి కూడా ఈ యొక్క ఏం జరిగింది ఎలా జరిగిందని కూడా చెప్పడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రతాప్, ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. అల్లూరు జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, అల్లూరు జిల్లాలో ఈ రోజు ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంఘటన ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కలకలం రేపింది. చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ప్రైవేటు బస్సు అదుపులో తప్పి లోయలో పడింది. బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నట్లు, దాంట్లో 15 మంది చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు భద్రాచలం శ్రీరాముని దర్శించుకుని తిరిగి వస్తుండగా అన్నవరం వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గత అర్ధరాత్రి ఈ బస్సు లోయలో బోల్తా పడినట్లుగా సమాచారం. నిద్రమత్తు దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రులు తరలించే పనిలో పోలీసులు ఉన్నారు. అధికారులు కూడా ఫుల్గా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అయితే ఈ శతగాతులను ప్రభుత్వ ఆసుపత్రి తరలించాలంటే ఇది అర్ధరాత్రిలో జరగటం వల్ల చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారంగా కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా సిగ్నల్స్ లేకపోవడం, అలాగే వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి ఆగిపోవడంతో అధికారులు కూడా ఈ సంఘటన స్థలానికి చేరుకోవడానికి టైం పట్టేటట్టుగా ఉంది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సిగ్నల్స్ లేని పరిస్థితి. అయితే సహాయ చర్యలు చేపట్టడంతో పక్కన చీకటి, మరో పక్కనే విపరీతమైన మంచు ఉండడంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు అనే విషయం కూడా అధికారులు ఇంకా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. చక్రి, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? అది ఇంకా పూర్తిగా సమాచారం తెలియాల్సి ఉంది. ఆల్రెడీ మన రిపోర్టర్లు కానీ లేకపోతే పోలీసులు కానీ అధికారులు కానీ వీరందరినీ కూడా ఏ రకంగా రక్షించాలి, ఇక్కడి నుంచి ఏ రకంగా తరలించాలి, ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇంకా పూర్తి సమాచారం రాలేదు. బస్సుని చుట్టుపక్కలంతా కూడా అటవీ ప్రాంతం కావడంతో విపరీతమైన మంచు, దాంతో తగ్గట్టుగా దీంట్లో ప్రయాణించేవారంతా కూడా మహిళలుగా కనిపిస్తున్నారు. ఎక్కువ మహిళలు ఉన్నట్టుగా ఇక్కడున్న పోలీసులు చెబుతున్నారు. అయితే వీరంతా కూడా భద్రాచలం నుండి అన్నవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని, అయితే అన్నవరం వెళ్ళాక ముందే ఈ ఘటన జరగడంతో ఇక్కడున్న ప్రయాణికులందరూ కూడా నిద్రమత్తే ప్రధాన కారణమని చెబుతున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారికి సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్లైన్లో అందిస్తారు. నవీన్, అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదానికి కారణాల మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా నవీన్?
ఇక అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్లలో అందిస్తారు. నవీన్, ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఉన్నాయా నవీన్? రైట్ చక్రి, చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుసు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు ఇటు భద్రాచలం రాములవారి దర్శనం చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రమాదంలో ప్రస్తుతానికి 15 మంది మృతి చెందినట్లుగా అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. అయితే బస్సులో మొత్తం 37 మంది ప్రయాణిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు అంటే భద్రాచలంలో దర్శనం చేసుకున్న అనంతరం అన్నవరం వెళ్తుండగా తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అయితే మనకు సమాచారం అంటే అక్కడ తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఉదయం 4 గంటల నుంచి ఈ ప్రమాదం జరగడంతో అటు మారేడుమిల్లి ఘాట్ రోడ్ కు సంబంధించి అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కి వెళ్లే అంటే చాలా తక్కువ వాహనాలు అటు వెళ్లే అవకాశం ఉండటంతో ఈ బస్సు 4 గంటలకు పడినా కూడా వీరందరూ క్షత్రగాత్రులు అందరూ కూడా చీకట్లో ఆర్తనాదాలు పెట్టినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కడ ప్రమాదం జరిగిందని తెలుసుకున్నటువంటి అక్కడ పోలీస్ శాఖ కావచ్చు, లేకపోతే స్థానికులు వీరందరూ అక్కడికి చేరుకొని వీరి క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. అదేవిధంగా ఇప్పటికీ 15 మంది మృతదేహాలు అయితే లభించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క పూర్తి ఎంతమంది చనిపోయారు అనేది మనకి అంటే ఇంకా కొంచెం మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళు క్షతగాత్రులందరినీ కూడా ఇటు కొంతమంది ఇటు చింతూరు హాస్పిటల్కి తరలించగా మరికొంతమందిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలిస్తున్నారంటూ కూడా సమాచారం తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది మారేడుమిల్లి చిత్తూరు ఘాట్ రోడ్ కు సంబంధించి గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటు కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా కావచ్చు, లేకపోతే మరికొన్ని అంటే ఇటు కొండ చర్యలు విరిగిపడటంతో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు ఇటు మారేడుమిల్లి రూట్ లో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పినప్పటికీ కూడా డ్రైవర్లు కొంతమంది నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి వీరందరూ కూడా నెల్లూరు జిల్లా వాసులుగా మనకు తెలుస్తుంది. అయితే వీరు దైవ దర్శనార్థం ఇటు భద్రాచలం సీతారాముల దర్శనం అనంతరం అన్నవరం వెళ్లే క్రమంలోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది చక్రి. అయితే నవీన్, ప్రైవేటు బస్సు ఏ ట్రావెల్స్కి చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు నవీన్? ప్రస్తుతానికి వచ్చేసి ఇది ఆంధ్రాకి చెందినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ గా అయితే అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కావచ్చు, అంటే అక్కడ చూస్తే తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికి ప్రస్తుతానికి అది ఏ ట్రావెల్స్ కి సంబంధించింది, దీనికి సంబంధించిన వారు ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా తెలియలేదు చెప్తే. అయితే దీనికి సంబంధించి ట్రావెల్స్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కావచ్చు వీటిని తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలలో భాగంగా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, కొంతమంది అధికారులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని వీరందరినీ కూడా అంటే క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించే పనిలో ఉన్నారు. అదే విధంగా ఏదైతే మృతి చెందిన వారందరినీ కూడా వారు అక్కడ అంటే కొంతమంది బంధువులు అక్కడికి చేరుకున్నారు. అదే విధంగా లేదంటే బస్సులో ఉన్నటువంటి వారి బంధువులంతా ఆర్తనాదాలతోటి అక్కడంతా కూడా ఒక భయానక వాతావరణం అయితే నెలకొని ఉన్నట్లుగా అయితే చూడొచ్చు చెట్లు. నవీన్, భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ఘోర బస్సు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. బస్సు లోయలో పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బస్సులో మొత్తం 35 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మృతుల వివరాలు అదేవిధంగా ప్రయాణికుల వివరాలు ఏమైనా తెలుసాయా నవీన్? అంటే ఈ యొక్క జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి వీరంతా కూడా చిత్తూరు జిల్లా వాస్తవ్యులుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే వీరు ఏంటంటే ఈ యొక్క దైవ దర్శనాలకు సంబంధించి ఒక ట్రిప్ అంటే కొన్ని పుణ్యక్షేత్రాలకు తిరిగేందుకైతే వీరు బయలుదేరారు. అయితే ఈ నేపథ్యంలో అయితే భద్రాచలం దక్షిణాయద్దిగా పేరుగొందినటువంటి భద్రాచలం సీతారామ స్వామి దర్శనం అనంతరం ఏదైతే నిన్న రాత్రి ఇటు అన్నవరానికి ఇక్కడ నుంచి భద్రాచలానికి బయలుదేరినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే దీంట్లో మొత్తం ప్రయాణికులు 37 మంది అయితే ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ బస్సు ఘాట్ రోడ్ లోంచి కింద పడిపోవడంతో వీరందరూ కూడా ఆర్తనాదాలు చేసినట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. అయితే దీంట్లో ఉన్నటువంటి 37 మందిలో 15 మంది మాత్రం విగత జీవులుగా మారారు. మిగతా వారందరికీ కొంతమంది చాలా సివియర్ చేస్తారు అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వీరందరినీ కూడా ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందిని సీరియస్ గా ఉన్నవారిని మాత్రం ఇటు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఏదైతే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి ఇటు క్షతగాత్రులను అయితే ఇంకా తీసుకొస్తున్నారని అయితే సమాచారం అందుతుంది. ఇంకా ఎవరిని మాత్రం ఇక్కడికైతే తీసుకురాలేదు చక్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం 37 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 15 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికైతే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నంద ఫోన్లో అందిస్తారు. నంద, బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయి? అల్లూరు జిల్లాలో మారేడుమిల్లి భద్రాచలం ఘాట్ రోడ్లోనైతే ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టుగా మనకి ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు ఇది ప్రైవేట్ బస్సుగా కూడా చెప్పుకోవచ్చు. రాజ్ న్యూస్ లోని ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. అక్కడ తోటి ప్రయాణికులు తమతో ట్రావెల్ చేసిన ప్రయాణికులు ఒక్కసారిగా విగత జీవులైన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఆ లోయలోంచి బయటికి తీసుకొస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు స్క్రీన్ మీద. అది హృదయ విదారక ఘటనగా కూడా మనం పేర్కొనొచ్చు. ముఖ్యంగా దైవ దర్శనానికి వెళ్ళి దైవంలోనే కలిసిపోయిన ఘటన ఇట్లా జరగడం అనేది తోటి ప్రయాణికుల్లోని అలాగే వారి బంధువుల్లోని కూడా తీవ్ర అనిశ్చితి లోనైంది. ప్రస్తుతానికి ప్రమాద స్థలానికి ఇప్పుడే అధికారులందరూ వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చింతూరు అంటే అల్లూరు జిల్లాలో డెడ్ ఎండ్ లో ఉన్న మారేడుమిల్లి, ఎందుకంటే అది బాగా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం, అందులోని మంచు తోటి ఉండే ప్రాంతం అయిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే హఠావుతున్న సంఘటనా స్థలానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యల్లో మిగిలిన ప్రయాణికులు అలాగే అటువైపు వెళ్తున్న లారీలోనే ఉన్న క్లీనర్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎవరైతే చనిపోయారో వారి మృతదేహాల్ని ఆ లోయలోంచి తీసి బయట రహదారి మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూడొచ్చు. ఓవరాల్ గా చాలా హృదయ విదారక ఘటన. ఇప్పుడు దైవానుగ్రహానికి వెళ్లి ఒక్కసారిగా దైవంలోనే కలిసిపోయిన ఘటన ఇలా జరగడం అనేది తోటి ప్రయాణికుల్లోని బంధువులు కూడా తీవ్ర అనిశ్చితిగా ఉన్నది. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు ఇప్పటికీ 10 మంది వరకు చనిపోయి ఉంటారని తోటి ప్రయాణికులు అంచనా వేస్తున్నారు. అయితే మరిన్ని మృతదేహాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం బస్సులోని ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న దానిపైన అధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఒక ప్రైవేట్ బస్సులో నుంచి దైవ దర్శనానికి ఇటు కొత్తగూడెం మీద నుంచి అన్నవరానికి వచ్చే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా మారేడుమిల్లి ప్రాంతం అంటే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అవడం, అది కూడా అక్కడ సింగిల్ రోడ్డు. ఈ టైంలోనే ఇది మంచు బాగా కురిసే టైం కాబట్టి ఇది అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ముఖ్యంగా డ్రైవర్ ఏమైనా నిద్రమత్తుల్లోకి జారుకోవడం వల్ల, లేకపోతే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క మంచు కప్పుకొని ఉండడం వల్ల, రోడ్డు కనిపించకపోవడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందా అన్న దానిపైన ఇప్పటికే అధికారులు అయితే దీని మీద పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సహాయ చర్యల్లో భాగంగా ఇప్పటికే పోలీసులు అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులందరూ కూడా చేరుకున్నారు. ముఖ్యంగా బస్సు పూర్తిగా లోయలో బోల్తా పడిపోయిన నేపథ్యంలో వాటిని కిందకి దించే ప్రయత్నంలో భాగంగా క్రేన్స్ అవి కూడా అక్కడికి తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. క్షతగాత్రులందరినీ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చక్రి నంద, ఈ బస్సు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు? ఒక డ్రైవర్ ఉన్నారా లేక ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా? వారి పరిస్థితి ఏంటి నందకుమార్? అంటే మనకున్న సమాచారం మేరకు ఇది ప్రైవేట్ బస్ అయిన నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రైవేట్ బస్ కి కూడా ఒక డ్రైవరు అలాగే దీనికి ఒక స్టెప్నీ డ్రైవర్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు కంటిన్యూగా ఒక డ్రైవర్ తోటే బస్సు అనేది నడపడం కష్టం కాబట్టి ఇద్దరు డ్రైవర్లు ఉండే అవకాశం ఉంది. కేవలం నిద్రమత్తులోనైనా లేదా ఈ యొక్క వాతావరణం పూర్తిగా, ఎందుకంటే అల్లూరు చింతూరు ఏరియా అనేది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అవడం, బాగా మంచు కురిసే ప్రాంతం. ప్రస్తుతానికి ఇప్పుడు సింగిల్ డిజిట్ లో కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో
ఒక్కసారిగా రోడ్డు కనపడకపోవడం వల్ల, ఎందుకంటే నిన్న కూడా ఈ అల్లూరు జిల్లా ప్రాంతంలోనే విశాఖపట్నానికి సంబంధించిన కొంతమంది విద్యార్థులు కూడా ఈ మంచు పొరల నుంచి ఈ కార్లు తీసుకువెళ్తున్నప్పుడు రోడ్డు కనిపించక కూడా పెను ప్రమాదం జరిగి ఒకళ్ళు చనిపోయి అలాగే ముగ్గురు కూడా క్షతగాత్రులు అయ్యారు. అది మరొక ముందే ఇది ఇంకొక ఘటన కూడా అదే ప్రాంతంలో అదే జిల్లాలో జరగడం అనేది కూడా కొంత మేరకు ప్రయాణికుల్లో ఒక తీవ్ర అనిశ్చితిగా ఉన్నది. ఏదైనప్పటికీ కూడా పర్యాటక శాఖ అధికారులు ఇటువంటి బస్సులు వెళ్లేటప్పుడు కంపల్సరిగా వాష్ అండ్ మూవ్ ప్రోగ్రామ్ చేస్తూ పంపించినట్లయితే కొంత మేరకు ఇటువంటి ప్రమాదాలు తగ్గే అవకాశం చాలా వరకు ఉన్నది. తోటి ప్రయాణికులే తమతో ట్రావెల్ చేసిన వారు చనిపోవడంతో అక్కడ ఒక్కసారిగా ఆ మహిళలు పిల్లలు అందరూ కూడా తీవ్ర అరణ్య రోదన కింద మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా అధికారులు ప్రస్తుతానికి అక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రైవేట్ హాస్పిటల్కి అలాగే దగ్గరలో ఉన్న పిహెచ్సిలకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కసారిగా తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియని ఒకే అనిశ్చితి టైంలోని ఇటువంటి ప్రమాదం జరగడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు ఉన్నారు. చెప్పి నందకుమార్, చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? చింతూరు మారేడుమిల్లి అనేది బాగా ఏజెన్సీ ప్రాంతం. ఎందుకంటే పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా ఇటు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అటువైపు నుంచి కూడా పర్యాటకులు ఎక్కువగా పోయే ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రకృతి అందాలను వీక్షించేటందుకు అలాగే జలపాతాలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా చూసే ప్రాంతం కాబట్టి మారేడుమిల్లి అనేది బాగా పర్యాటక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కూడా ఆ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవుతుంది. కానీ అక్కడ సింగిల్ రోడ్డు ఉండడం, పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా ఇట్లాగా ట్రావెల్ చేయడం వల్లే మొత్తానికి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయనేది కూడా మనం స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమన్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యంగా అల్లూరు జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఎక్కడ ఈ యాక్సిడెంటల్ ప్రోన్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయో అక్కడ ఈ యొక్క సిగ్నల్స్ పెట్టే విధంగా అలాగే ఆ బోర్డ్స్ పెట్టి వాటిని నివారించే దిశగా ప్రయత్నాలు కూడా చేయాలి. ఏదేమైనా మొత్తం ఓవరాల్ గా ప్రస్తుతానికి అల్లూరు జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు ఈ యొక్క ఘటన పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి చలికాలం అలాగే దేవాలయాల దర్శనం నిమిత్తం ఫ్యామిలీస్ తో వెళ్తున్న ఇటువంటి ప్రైవేట్ బస్సు ఒక్కసారిగా ఇలా జరగడంతో కొంత మేరకి ఇటు ఎవరైతే బస్సు నిర్వాహకులు వీళ్ళందరూ కూడా బస్సు ఫిట్నెస్ ఇటువంటి ఏరియాల్లోకి వెళ్ళేటప్పుడు బస్సు తాలూకా ఫిట్నెస్ ని కూడా చాలా క్లియర్ గా చెక్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా దీనిపైన ప్రభుత్వం కూడా చాలా అనిశ్చితికి బాధకి లోనైంది. అయితే క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందించే దిశగా అధికారులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ నందకుమార్.